A worker earned 40 rupees the first day and spent the 25 rupees on the second day. He earned 40 rupees on the third day and spent 20 rupees on the fourth day. So on. On which day would we have 100 rupees? ఒక వర్కర్ అనేవారు 40 రూపీస్ అని ఫస్ట్ డే సంపాదిస్తున్నాడు. అందులోంచి 25 రూపీస్ ఆయన స్పెండ్ చేస్తున్నాడు, ఖర్చు పెట్టేస్తున్నాడు. అదేవిధంగా థర్డ్ డే కూడా 40 రూపీస్ సంపాదించాడు. అందులోంచి 25 రూపీస్ ఖర్చు పెట్టేశాడు. అయితే ఆన్ విచ్ డే విల్ వీ హ్యావ్ 100 రూపీస్? ఆయన దగ్గర 100 రూపీస్ ఏ రోజున కలిగి ఉంటారు అని అడుగుతున్నారు. దానికి సొల్యూషన్ ఆయన 2 డేస్‌కి ఎంత సేవ్ చేశాడో చూద్దాం. ఆయన ఎంత సంపాదిస్తున్నా 40 రూపీస్ సంపాదిస్తున్నాడు. అందులో 25 రూపీస్ అనేది స్పెండ్ చేసేస్తున్నాడు, ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇంకా ఆయన ఎంత సేవ్ చేస్తున్నా 15 రూపీస్ అనేది 2 రోజులకోసారి సేవ్ చేస్తున్నాడనమాట. 2 ఇంటూ 4 డేస్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4. అంటే ఈ విధంగా చూస్తే 8 డేస్‌కి ఆయన 60 రూపాయలు అనేది సంపాదిస్తున్నాడు. ఆయన దగ్గర 60 రూపాయలు అనేవి ఉంటుంది, సేవ్ చేస్తున్నాడు. నౌ 9th డే నాడు ఆయన మళ్ళీ 40 రూపీస్ అనుకుంటా. ఈ 60 రూపీస్ ప్లస్ 40 రూపీస్ యాడ్ చేస్తే 100 రూపీస్. అతని దగ్గర 9th డే నాడు 100 రూపీస్ కలిగి ఉంటున్నాడనమాట.